రాజకీయ లబ్ధి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఫస్ట్ ఫార్ములా కేసు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. అసెంబ్లీలో ఆమోదం లేదు, కేబినెట్ ఆమోదం లేదు, కేంద్రం ఆమోదం లేదని తప్పుడు ప్రచారాలు ఎన్నో చేశారు. స్పష్టంగా ఈరోజు కేంద్రం ఆమోదం ఉన్నది. కేంద్రం దగ్గర కేంద్ర ప్రభుత్వ ఆధీనం తీసుకుని పోలవరం అయితే తీసుకున్నారో కాళేశ్వరం తీసుకున్నారు. కేంద్రం మీద ఒత్తిడి చేశాం, ఆ ఆధారాలు చూపెట్టాం. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం, ఇంజనీర్లు రిటైర్ ఇంజనీర్లది ఇంజనీర్ల ఆమోదం అన్ని కూడా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతున్నది. ఏది ఏమైనా ఎదుర్కొంటాం, ఎంతకైనా సిద్ధం. దమ్ముంటే చెప్తున్నా, కేసీఆర్ గారి మీద ఈగ వాలిన, తప్పుడు ఆరోపణలు చేసిన ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జాగ్రత్త అనే సందర్భం తెలియస్తున్నా. ఏదో స్పీకర్ గారికి దగ్గర బై ఎలక్షన్లు వస్తాయి, దీన్ని ఏదో వాడుకోవాలి, స్థానిక ఎన్నికలలో వాడుకోవాలని కార్యక్రమం పెట్టారు. మీరు ఎన్ని కార్యక్రమం పెట్టినా రేవంత్ రెడ్డి గారిది అవినీతి ప్రభుత్వం అని తేలిపోయింది. ఇది బోకస్ ప్రభుత్వం, అబద్దాల ప్రభుత్వం. ఎమ్మెల్యేలు మంత్రులు తెగబడి సంపాదిస్తారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు వారు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలని ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ముస్లిం బిడ్డలు తల్లి ఇంటికి వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం ద్వారా అనుకోండి, దేవాదుల ద్వారా చెరువు నింపిన మహానుభావుడు, 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు, గ్రామాలు బాగు చేసిన మహానుభావుడు, ప్రతి ఒక్క కార్యక్రమం గ్రామాలకు చేసిన కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ప్రజలు ఊపుకునే పరిస్థితి లేరని సందర్భంగా తెలియదు.